హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇది మీరు గమనించారా? ఖాళీగా ఉన్న హోటల్ కంటే జనంతో కిటకిటలాడిపోయే హోటల్ని మనం ఎంచుకుంటూ ఉంటాం. లేదా 5 స్టార్ రేటింగ్స్ ఉన్న రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్ మాత్రమే చూసిన వెంటనే మనం కొనేస్తుంటాం. ఈ నిర్ణయం మనం సొంతగా తీసుకోవట్లేదు. మన మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ పడింది. ఆ ప్రభావం పేరే సోషల్ ప్రూఫ్. అసలు సోషల్ ప్రూఫ్ అంటే ఏంటి? ఇది జనరల్ హ్యూమన్ సైకాలజీ మై డియర్ ఫ్రెండ్స్. మనం సందిగ్ధంలో ఉన్నప్పుడు, సందేహంగా ఉన్నప్పుడు ఎక్కువ మంది అభిప్రాయం చూసి అది సరైనదో కాదో మనం నిర్ణయించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన మనస్సు మనల్ని సమాధానపరుస్తుంది. ఇంతమంది ప్రిఫర్ చేస్తున్నారంటే అది తప్పు కాదు కదా, కరెక్టే ఉంటుంది. అందుకే మనం ట్రెండ్స్ని ఫాలో అవుతాం, వైరల్ వీడియోస్ చూస్తాం, ఫేమస్ బ్రాండ్స్నే నమ్ముతాం. అందరూ దాని గురించి చెప్తున్నారు అంటే అది నిజమై ఉండవచ్చు అని భావిస్తాం. మనకు పొరపాటు నిర్ణయం తీసుకోవాలా అనిపించదు. అందుకనే గ్రూప్ని ఫాలో అవుతాం. ఉదాహరణకు రివ్యూస్ లేని హోటల్కి 2000 రివ్యూస్ 5 స్టార్ రేటింగ్ ఉన్న హోటల్కి డిఫరెన్స్ చూసి దేన్ని ఎంచుకుంటాం మనం? జనరల్గా 5 స్టార్ ఉన్నదాన్నే ఎంచుకుంటాం కదా. పక్క వాళ్ళు నిలబడి చప్పట్లు కొడుతుంటే మనం కూడా చప్పట్లు కొడతాం. ఎందుకంటే మన మెదడు ఏం చెప్తుందంటే, ఇంతమంది చప్పట్లు కొడుతున్నారంటే దానిలో ఏదో విశేషం ఉంది, మనం సరిగా అర్థం చేసుకోలేదేమో అనుకొని వెంటనే మనం చప్పట్లు కొడతాం. ఇది ఎందుకు అంత బలంగా పనిచేస్తుందంటే, మనుషులం మనం సంఘజీవులం మై డియర్ ఫ్రెండ్స్. పూర్వం అడవుల్లో జీవించడానికి గ్రూప్స్లో జీవించాం. గ్రూప్ మెంటాలిటీ, మాబ్ మెంటాలిటీ ఉండేది. వాళ్ళు పరిగెడితే మనం పరిగెత్తాలి, వాళ్ళు వేటాడితే మనం వేటకు వెళ్ళాలి, వాళ్ళు తింటే మనం తినాలి. ఇవన్నీ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్. అది మనకి జీన్స్లో ఉండిపోయింది, అది అలవాటైపోయింది. ఇప్పుడు కూడా మనం అదే ట్రెండ్స్ని ఫాలో అవుతున్నాం. మనం చేసే పనికి ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూస్తాం. ఒంటరిగా కాదు, గుంపుతో వెళ్తేనే నలుగురితో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇతరుల ప్రశంస కోసం చూస్తాం. దీనికి గుడ్ సైడ్ ఉంది, బ్యాడ్ సైడ్ ఉంది. గుడ్ సైడ్ ఏంటంటే మంచి విషయాలు కనుక్కోవడంలో ఇది సహాయం చేస్తుంది, తప్పులు తగ్గిస్తుంది, నాణ్యత ఉన్నవి ఎంచుకోవడంలో మనకి తోడ్పడుతుంది. ఎవరైనా ఇలా చెప్పారనుకోండి, ఈ కోర్సు నా జీవితాన్ని మార్చేసింది అంటే అది యాడ్ కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. బ్యాడ్ సైడ్ ఏంటంటే, గమనించండి, ఒక్కొక్కసారి గుంపు నిర్ణయం కూడా సరైన నిర్ణయం కాకపోవచ్చు. మనుషులు ఫేక్ ట్రెండ్స్ని కూడా ఫాలో అవుతుంటారు. తప్పు సమాచారాన్ని వెంటనే నమ్మేస్తుంటారు. నష్టమైన వాటిలో కూడా మనం స్టాక్స్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళతో పాటు పోతే మనకు కూడా నష్టం వస్తుంది. అందరూ చేస్తున్నారు కదా నేను చేస్తాను అనుకునేది తప్పు. అన్నీ పాపులర్ అయిన అన్నీ సరైనవి కాకపోవచ్చు. మన తెలివిని ఇక్కడ ఉపయోగించాలి. సోషల్ ప్రూఫ్ని గుడ్డిగా ఫాలో కాకూడదు. మనకు మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు నిజంగా అన్నీ తెలుసుకుని చేస్తున్నారా లేదా అనేది. ఇది నిజమా లేకుంటే మాయా? దీనికి నిజంగా వాల్యూ ఉందా లేదా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఈ సోషల్ ప్రూఫ్ని ఫాలో అవ్వాలి. దీన్ని గైడ్గా వాడుకోవాలి, కానీ ఒక బాస్గా కాదు. గ్రూప్ ఒపీనియన్ మనకి దారి చూపుతుంది, కానీ అదే దారిలో నడవాల్సింది మనం కాబట్టి మనల్ని ఎంచుకుని నిర్ణయించుకోవాలి. ఎప్పుడైనా సోషల్ ప్రూఫ్ కోసం వెతికేటప్పుడు కొంచెం ఆగి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ఇది సరైందా, కేవలం ఒక పాపులర్ అయినది మాత్రమేనా? ఆలోచన మీకు శక్తినిస్తుంది. నో డౌట్ సోషల్ ప్రూఫ్ ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి పవర్ఫుల్, కానీ అవగాహన మనకు నియంత్రణని కల్పిస్తుంది. కాబట్టి సోషల్ ప్రూఫ్ ట్రెండ్లో పడి వెళ్ళిపోక్కర్లేదు. కొంచెం విజ్ఞతను కూడా వాడుకుంటే మంచిది.